హాయ్ చిల్డ్రన్, ఈరోజు మెయిన్ టాపిక్ ఫస్ట్ మనం ఇలా జీరోస్ కనుక్కోవడం తెలిస్తే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ వచ్చినా కానీ చేయగలుగుతాము. ఫస్ట్ ఫైండింగ్ అవుట్ ద జీరోస్. మనం ఆల్రెడీ లాస్ట్ షార్ట్స్లలో ఏం చూసామంటే జీరోస్ ఇచ్చిన దాన్ని సబ్స్టిట్యూట్ చేసి అది దానికి ఆ పాలినామియల్ ఈక్వేషన్కి సంబంధించిందా లేదా అని చూసాం. అది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి జీరోస్ వచ్చాయనుకోండి, అది పాలినామియల్ ఈక్వేషన్కి సంబంధించినది. జీరో రాకుంటే అది పాలినామియల్ ఈక్వేషన్కి సంబంధించినది కాదు అని మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసాం. ఇది సబ్స్టిట్యూషన్ జస్ట్. కానీ ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే ఈ పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చి మనమే జీరోస్ కనుక్కోవాలి, అంటే వాల్యూస్ కనుక్కోవాలి. ఈ వాల్యూస్ కనుక్కోవడంలోనే చాలామంది పిల్లలు తప్పు చేశారు. ఈ 10th క్లాస్ టాపిక్లో ఈ పాలినామియల్స్లో ఇంతకుముందు జరిగిన షార్ట్స్ అన్నీ ఈజీ టాపిక్స్. ఇవి టాపిక్ అనేది కొద్దిగా కష్టం. ఒక్కసారి వింటే మీరు ఈజీగా చేయొచ్చు. ప్రాబ్లం అనేది చిన్నదే, కానీ మనం ఇక్కడ డివిజన్ ఒక్కటే ఇక్కడ వచ్చిందనుకోండి, డివైడ్ ఎట్లా చేసుకోవాలనేది మీకు ఈజీగా ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా చేయగలుగుతారు. ఈరోజు వీడియోలో 2 ప్రాబ్లమ్స్ చూసాము. ఫస్ట్ పాలినామియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? 3x² - x - c, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఇచ్చారు. ax² + bx + c. మనం ఏం చేయాలి? దీన్ని 3x² ఇక్కడ 4 ఉందా, ఇది a ఇది c, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 12x². మనం ఇవి రెండు ఇంటూ చేస్తే ఇక్కడ రావాలి, కానీ మనం ఇవి రెండు యాడ్ చేస్తే ఇది మధ్యలోది రావాలి. ఇప్పుడు నేను ఎలా చేసిన అంటే 4 3 జా 12 వచ్చేసింది. నెక్స్ట్ -4 × +3 -x వచ్చేసింది. ఇలా స్ప్లిట్ చేసుకోవడం అనేది తెలియాలి. ఇప్పుడు నేను ఏం రాశాను? 3x², నెక్స్ట్ ప్లస్ 3x -4, ఇక్కడ చూడండి 3x² -4x + 3x. ఇది ఈ -x ప్లేస్లో ఒక్కటే నేను -4x + 3x రాశాను. ఇప్పుడు -4x + 3x ఏమవుతుంది? -x అవుతుంది. అంటే -4లో నుంచి +3 ఇస్తే -1 అవుతుంది. కాబట్టి x అనేది వచ్చేసింది. కాబట్టి నేను ఇలా రాసిన తర్వాత ఈ 3x² ఇక్కడ రాసి ఈ +3x ఉందా ఇటు పక్కకు తెచ్చుకున్నాను. ఈ -4x ఇక్కడ రాసి -4. ఈ రెండిట్లోంచి కామన్ మనకి ఏముంది? 3x కామన్ ఉంది. కాబట్టి 3x బయటికి తీస్తే x + 1. -4 కామన్ తీసాను బయటికి, అప్పుడేముంది? x. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మనం ఈ రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఇదే రావాలి. ఇక్కడ చూడండి 4 × x -4x -4. అప్పుడు ఏమవుతుందంటే 3x -4 తర్వాత x + 1 = 0. x + 1 = 0 అయినప్పుడు x -1 అయిపోతుంది. 3x -4 0 అన్నప్పుడు x ఏమవుతుంది? 4/3. ఇది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం స్ప్లిట్ చేసి నెక్స్ట్ మనం దాన్ని ఆన్సర్ తెప్పించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ద జీరోస్ ఆఫ్ 3x² - x - 4 = 4/3 - 1. నెక్స్ట్ వీడియోలో క్లియర్